హలో పీపుల్, ఏంటి నా అవతారం ఎలా ఉందని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇవాళ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆఫ్టర్ కాలేజ్ తీసి వారం అయితే అవుతుంది. అయినా సరే మేము ఇంకో వారం అయితే గ్యాప్ తీసుకుని మేము వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇవాళ కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం నేను, బిందు, రమ్యాస్కు. కాలేజ్ లోపల ఎలా ఉంటుందో అయితే చూపించలేము, కానీ కాలేజ్కి వెళ్ళి వచ్చేదైతే మేము ఇప్పుడు వీడియో బ్లాగ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు నేను రెడీ అవ్వాలి, టైం అవుతుంది. ఇవాళ థర్డ్ ఇయర్లో ఫస్ట్ డే వెళ్తున్నాను కదా, సో ఫాస్ట్గా వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎప్పుడూ నేను లేట్గానే వెళ్తాను అనమాట. ఇవాళ ఖచ్చితంగా ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాను. ఆఫ్టర్ 2.5 months తర్వాత అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పుడూ లేదు, మాకు ఇప్పుడే ఫస్ట్ టైం అన్ని హాలిడేస్ అయితే ఇచ్చాడు. సో బాగా ఎంజాయ్ చేసి బద్దగస్తులు అయితే తయారయ్యాం అనమాట. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి చదువుకోవాల్సిన సమయం వచ్చింది. అయినా వెళ్ళి అక్కడ ఇంకేం చెప్పలేను నేను. ఓకే నేను రెడీ అవుతాను, ఇప్పుడు జడేసుకుని అయితే వస్తాను అనమాట. హలో గైస్, ఇప్పుడైతే నేను జడేసుకుని అయితే వచ్చాను అనమాట. సో నేను జడేసుకునేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకుంటే మా అమ్మ అవి కూడా తీసుకుంటారా అని అంటుంది. మా అమ్మకి తెలియక, యూట్యూబ్ గురించి మా అమ్మకి తెలియక అలా అంటుంది అనమాట. ఆ పక్కన సౌండ్లు ఏంటో అని చెప్పి మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మా ఇల్లు రోడ్ పక్కన అయితే ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి నేను జడేసుకున్నాను కాబట్టి ఇంకా నేను చేసేది ఏం లేదు, ఐలైనర్ అయితే పెట్టుకుంటాను ఇప్పుడు. నాకు తెలిసి ఇవాళ కూడా నేను లేట్ అయిపోతాను ఖచ్చితంగా. ఇవాళ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను, కానీ అయ్యే పనిలో లేదు. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎలా ఉంది గైస్ బాబా? సరే మరి అలాగో లేట్ అయిపోయింది కదా, ఇంకా హరిగా ఇప్పుడు ఇలాగే నేను ఇప్పుడు బయలుదేరుతాను అనమాట. ఫస్ట్ టైం ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటే అది కూడా అయ్యే పనిలో లేదు. సో త్వరగా నేను వెళ్ళి ముగ్గురు కోతులు ఉన్నారు కదా, వాళ్ళని చూపిస్తాను. నేను అప్పటికి నాకన్నా ముందు వాళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటారు, ఎందుకంటే నేను లేట్గా వెళ్తాను కాబట్టి. సో త్వరగా నేను బయలుదేరాలన్నమాట. గబగబా ఇప్పుడు పాలు తగ్గి మళ్ళీ బ్యాగులు అన్నీ సర్దుకోవాలి. పాప చాలా పనులు ఉన్నాయి. సరిగా ఇప్పుడు నేను కొత్త బ్యాగ్ కొనుక్కున్నాను కదా, దాన్ని పట్టుకొని వెళ్తాను. నేను రెడీ చేసిన ప్లాంక్ 4 బుక్స్ అయితే కొనుక్కున్నాను ప్రస్తుతానికి. తర్వాత బాక్స్ కొన్నానని చెప్పాను కదా, సో బాక్స్. సో బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అవ్వాల్సింది నేనే అనమాట. సో నేను పాలు తాగేసి ఇంకా బయలుదేరుతాను. ఇవన్నీ చేసే అంత టైం అయితే లేదు, ఇప్పటికే టైం అయిపోయింది మొత్తం. ఇదిగోండి, చాలా రోజుల తర్వాత కనిపించాను అనమాట దీనికి, అదే ఐడి కార్డు. సో ఇప్పుడు దీనికి తగిలిచ్చే మా అమ్మ మంచిగా ఉతికేసింది, తెల్ల బ్లూ కలర్లో. ఓకే, ఐడి కార్డు టిఫిన్ మా డాడీ చేతికి అందుతున్నారు. లేట్గా తెచ్చింది కదా, ఇప్పుడు అందుతున్నారు. సో నేను ఇది పట్టుకుని వెళ్ళిపోతాను అనమాట. సో పాలు తాగాలి. కంగారులో కాల్ చేసుకుంటాను కూడా మూతి. ఓకే, పక్కన కూడా ఎక్కడ వద్దంటే అమ్మ, లోపల పడితే కానీ వెళ్ళొద్దంటున్నాను నేను. హలో గైస్, క్యారెట్ కూడా పెట్టేసుకున్నాను. నాకు ఇష్టమైన గుడ్డు కర్రీ అయితే వండింది. సో ఇది కూడా ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్నాను లిబ్బాం అనమాట, నాకు ఇష్టమైంది ఇదే. అది కలర్ ఏం రాదు, మీరు కంగారు పడకండి. నేను లిప్స్టిక్ లై చేసుకున్నాను. నా బ్లేజర్ వేసుకోవాలి. ఇప్పుడు నా బ్లేజర్ అయితే వేసుకోబోతున్నాను. ఓ మై గాడ్, చాలా ఉడికొస్తుంది వేసుకోగానే. మా డాడీకి టైం ఉందంట, మొత్తం టైం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇవాళ వీడియో తీయడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది గైస్. సరేలే, మనకి ఎలా అలవాటే కాబట్టి జాగ్రత్తగా ఈరోజు వెళ్ళి ఫస్ట్ డే తినేసి జాగ్రత్తగా క్లాస్కి వెళ్ళిపోతాను. హలో గైస్, నేను చెప్పడం మర్చిపోయాను, నేను కొత్త హీల్స్ అయితే కొనుక్కున్నాను, చూపిస్తాను ఇప్పుడు మీకు. బాగున్నాయా? రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట, గ్రీన్ కలర్. ఓకే గైస్, ఇప్పుడు దీన్ని వేసుకోబోతున్నాను. సరే గైస్, నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను. నేను అనుకున్నట్టు లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నన్ను కింద ఆపేస్తారంట. సరే, నేను కాలేజ్ అయిపోయాక కలుస్తాను, ఎందుకంటే మా కాలేజీలో లోపలికి అలౌ చేయరు కాబట్టి. నేను ఇప్పుడు నాకు ఇచ్చిన అసైన్మెంట్ రాసేసి నేను పైకైతే క్లాస్లోకి వెళ్ళాలి. 6 గంటల తర్వాత కాలేజ్ అయ్యాక, ఎందుకంటే కాలేజ్లో ఫోన్ పట్టుకెళ్తే 10,000 ఫైన్ కట్టాలి కాబట్టి. గైస్, కాలేజ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదిగో మా ఫ్రెండ్, బీకామ్ ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఇంటర్ నుంచి ఫ్రెండ్ అనమాట. ఏమన్నా చెప్పు. నేను లేదు, అయిపోయిందా? ఇదిగో ఇప్పుడు మిగిలిన ముగ్గురు కోతుల్ని ఇప్పుడు మీకు చూపిస్తాం. ఇదిగో ఇదే రమ్య ఆమ్లెట్, ఇదే సుబ్బు గబ్బు. ఇద్దాం లేదు మామ. హాయ్,
చూసుకొని. కాలేజ్లో అంతమంది ముందర అలా వీడియో తీస్తుంటే కొంచెం శైవిల్యంగా అయితే వచ్చిందనమాట. కానీ క్రియేటర్స్ అన్నాక బ్రేవ్గా ఉండాలి కాబట్టి మేము కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇంకా తీసుకున్నాం. సిగ్గుపడుతుంది ట్రైపాడ్ యూస్ చేయడానికి. ఇక్కడ అందరూ ఉన్నారని చెప్పి గ్రూపులుగా చూస్తున్నారని చెప్పి అదిగో మూలకెళ్ళి మాట్లాడుతుందా, మూలకెళ్ళి మాట్లాడదాం అనుకుంటుంది. మరి మ్యాటర్ ఏంటో తెలియదు. స్టార్ట్ చేయకముందే బాయ్ హాయ్ చెప్తున్నారు వీళ్ళు. సుబ్బు ఎంతసేపు దాక్కుండానే ఉంటుంది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు కూడా దాక్కుంటుంది అని చెప్తేనే సరే దాక్కుంటుంది. నేను అట్లా అయితే బ్లాగింగ్ చేస్తున్నాము, అట్లా అయితే ఛానల్లో చేస్తుంది, నేనైతే ఈ ఛానల్లో చేస్తున్నాను. సో అదన్నమాట విషయం. కాలేజ్ అయిపోయాక మాకు ఇప్పుడు జీడీ క్లాస్ అయితే ఉంది, దానికి మధ్యలో కొంచెం బ్రేక్ ఉంటుంది. ఇప్పుడు హాయ్ గైస్, మొదటిసారిగా సుబ్బు హాయ్ చెప్తుంది, అందరూ ఆనందించండి. సో ఇప్పుడు మాకు జీడీ అనుకుంటా, నేను స్నాక్స్ తిందామని చెప్పి బయటకు వచ్చాము. 20 రూపీస్ సుబ్బు దగ్గర 20 రూపీస్ ఉన్నాయి అండ్ బిందు దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. వాళ్ళు ఎదురు నడుస్తున్నారు, మేము వెనకాల వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ 20 రూపీస్ స్నాక్స్ కొనుక్కొని ఇప్పుడు తినేసి మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్ళాలి మేము. సో ఇప్పుడు ఆ 40 రూపీస్తో ఏం కొనుక్కుంటాము మీకు కూడా చూపిస్తాము. మా కాలేజ్ దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు పక్కన కొనుక్కోవడానికి వెళ్తాము. స్నాక్స్ కొనుక్కోవడానికి అయితే వచ్చామన్నమాట. మేము 40 రూపీస్తో 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. నేను స్వీట్స్ తిన్న మానేసాను అనమాట. సో వీళ్ళ కోసమే వచ్చాను. మర్చిపోయింది, నేనేం తీసుకోవాలి. ఇది సుబ్బు ఆల్రెడీ బయింగ్ అనమాట. పక్కన ముందు ఏం చేయాలో ఆలోచిస్తుంది. ఫోన్పే చేస్తుందంట, మేము తీసుకుంటే ఫోన్పే చేస్తుందంట. 10 రూపాయలు కూడా ఫోన్పే చేద్దాం. కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి చేసే పనులేంటి, మనం ఏదోటి తినడమే కదా. సో ఇంకా కాలేజ్ అయిపోయాక మాకు మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ ఉంది కాబట్టి మేము స్నాక్స్ కొనుక్కొని అయితే వెళ్దాం అనమాట. సుబ్బు నా బాటి ఓపెన్ చేసింది. సో ఇంకా క్లాస్లో తినలేం కాబట్టి దారిలోనే తినుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మేము కొన్నవన్నీ కంప్లీట్ చేసుకుని మేము క్లాస్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడే ఒక అవమానం అయితే జరిగింది. ఇప్పుడే అంకులాగి ఏంటమ్మా మీరు గోల్డ్ షాప్లో పనిచేస్తున్నారా అని అడుగుతున్నారు. కాదంకుల్ మేము బీబీఎస్ చదువుతున్నామని చెప్పామన్నమాట. ఎప్పుడు మాకు ఇలాంటివే తగులుతూ ఉంటాయి. సో వీఆర్ ఎక్స్పీరియన్స్డ్. షార్ట్ బ్రేక్. 1 గంట తర్వాత జీడీ క్లాస్ అయ్యాక ఇదిగో వచ్చిందే మన లడ్డు ప్రియ. ఈవిడ కూడా లడ్డూలా అయింది మంచిగా. మన బస్తా చూడండి ఎంత లడ్డు పంది మా సుబ్బు బస్తా. సో ఇవాళ మేము బాగానే ఎంజాయ్ చేస్తాం. నేను ప్రతిరోజు ఇవాళే కాలేజ్కి వచ్చాం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ రోజు ఇవాళ థర్డ్ ఇయర్ లో ఫస్ట్ రోజు ఈ రోజు వచ్చాము. 1 వీక్ హాలిడేస్ పెట్టాము. మాకు 60 డేస్ ఇచ్చినా కూడా సరిపోలేదు. 60 డేస్ అంటే 60 డేస్ కూడా కాదు, మాకు 80 డేస్ 2 hours 2 months హాలిడేస్ సరిపోలేదు. ఫస్ట్ రోజు కూడా త్వరగా రాదు ఫ్రెండ్స్. బ్యాగ్ అయితే బస్సాలో పట్టుకుని వచ్చింది. అవన్నీ చెప్పకూడదు, చూడగానే నవ్వొచ్చింది నాకైతే. అక్కడ ఏం చేస్తుంది, ఫ్లైంగ్ కిస్ ఇస్తుంది. నువ్వు విన్నారా, నువ్వు విన్నారా, అది మీకు ఎక్కడ దొరకదు అనమాట. అలాంటి దగ్గర వేరేది ఎవరికి రాదు, నాకు మాత్రం. ఇంకోసారి చెప్పమ్మా బంగారు తల్లి. దగ్గర వేరేది ఎవరికి రాదు, నాకు మాత్రం. ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే మాకు సబ్జెక్ట్ పేర్లు కూడా తెలియదు అనమాట. ఖాళీ పుస్తకాలు పెట్టుకుని వచ్చేసాము. ఇంకా ఈ రోజు ఏం చెప్తే అవన్నీ ఒకే నోట్స్లో రాసుకుంటాము. తర్వాత అవన్నీ వేరే నోట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. ఆల్ ఇన్ వన్ ఒకే బుక్ అనమాట. వీళ్ళు రాయని కూడా రాయలా. ఇది ఫోటోలు పెడుతుంది మాకు, ఏం రాసిందో ఫోటోలు పెట్టమని చెప్తున్నాము. ఇప్పుడు దాంట్లో చూసుకుని మేము నోట్స్లు కొనుక్కొని దాంట్లో రాసుకుంటాము. నేనే రాస్తాను, కష్టం జీవి. మన యూట్యూబర్ వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతుంది. కాలేజ్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎలా అంటే మేము డిఫరెంట్గా మాట్లాడుకున్నాము. ఎవరికి వచ్చిన నత్తి మాటలు వాళ్ళు మాట్లాడేసి మొత్తం చాలా ఫన్నగా అయితే ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది చెప్పిన వర్డ్ ఏంటంటే ఏమంటారా, చెప్పకూడదు అన్నదే. ఇవి చెప్పిన వర్డ్ అంటే చెప్తాను. నేను చెప్పింది తనకు గుర్తుకు లేదు కదా, అది చెప్పింది అయితే నాకు గుర్తుంది. సరే నువ్వు చెప్పింది నేను చెప్పను. మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయలు అంట మామిడికాయలు అంటారంట. మామిడికాయలు దీని బుక్ లో ఇదేమన్నా రాశాను, గుర్తు రావట్లేదు సడన్ గా. సరే నేను తర్వాత మర్చిపోతు ఫ్రెండ్స్ అన్ని రాసుకుంటున్నాయి. ఇది ఇంకా అన్నది బోల్డ్ అని అన్నది. అదేమన్నంటే శాంసంగ్ కాదంట, శాంసంగ్ అంట. మళ్ళీ ఇంకోటి ఏదో అసలైంది. పాత పుస్తకాలని పాల పుస్తకాలు అంటారు. వెళ్ళిపోతున్నావా అని చూపించలేక బిందుకి సిక్కేసింది, అందుకని అట్లా పారిపోయినా. ఇదైతే చాలా అన్నది కానీ నాకు గుర్తులేదు, గుర్తుండే ఇప్పుడు చెప్తుంది పని. థర్డ్ ఇయర్లో ఫస్ట్ డే కాలేజ్ అయితే ఇలాగైతే ముగిసిందనమాట. వెళ్ళాము,
వచ్చేసాము. ఇంటికి వెళ్ళిపోతాం. మధ్యలో ఏం జరిగింది? పని చాలా పని చేసుకున్నాం. అంటే చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఈరోజు. రేపు నుంచి కాలేజ్కి వచ్చి సరే ఇప్పుడైతే మాకు జీడీ కూడా అయిపోయింది. జీడీలో వెళ్ళి పప్పలు తినేసి జీడీ కూడా మేము చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సుబ్బు ఆల్రెడీ వెళ్ళిపోయింది, టైం అయిపోతుందని చెప్పి. సో మేము ముగ్గురం అయితే ఉన్నాము. ఇప్పుడు మేము కూడా వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఎక్స్ట్రా క్లిప్స్ ఆఫ్ ఫన్. చూసారా వ్లాగింగ్ చేస్తున్నారు. ఇది ఇలాగ ఫేస్ లేకుండా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దాకా కష్టపడింది బాబు కాదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్, నమస్తే.